ఫ్రమ్ బెంగళూరు. నెక్స్ట్ విజయవాడ నుంచి విజయ కాల్లో జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ గారు మీరేమనుకుంటున్నారు? తనుజ అది ఫెయిర్ అనుకుంటున్నారు, అన్ఫెయిర్ అనుకుంటున్నారు? అన్ఫెయిర్ అయితే కనుక ఎందుకని? చాలా అన్ఫెయిర్ అండి తనుజ. ఎందుకని? ఎందుకంటే ఇమ్మాన్యుయేల్ బాగా ఆడాడు, తను చక్కగా అందరినీ నవ్వించాడు, ఎంటర్టైన్మెంట్ బాగా చేశాడండి. అసలు అతనే విన్నర్ అనుకున్నాం మేము అందరం కూడా. తను ఎందుకో మరి లాస్ట్ లో ఉంచారు, మాకు అర్థం కాలేదు. మాకు కూడా చాలా బాధపడ్డాం మేము. అయ్యో, ఇప్పుడు కూడా మీరు కన్నీరు పెడుతున్నట్టున్నారు. అవును సార్, మాకు చాలా బాధగా ఉందండి. క్యాస్ట్ కూడా కొంచెం అందులో చూపించారండి. ఆట అనేది అది బాగా ఆడుకొని అతన్ని లాస్ట్ లో పెట్టేసేసారు, తీసేసారు. అసలు మేము ఇప్పటికీ కూడా అసలు తట్టుకోలేకపోతున్నామండి. అయ్యో, ఏడోకండి, కన్నీరు పెట్టకండి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు విజయ్ గారు? ఏంటంటే తను చాలా కష్టపడి లోపలికి వచ్చాడు, కష్టపడి చాలా బాగా ఆడాడు అతను. అందరినీ కూడా చక్కగా ఎంటర్టైన్మెంట్ చేస్తా, నవ్వుతా, తను ఎక్కడా కూడా మిస్ కాకుండా ఆడాడు. ఆట చాలా చక్కగా ఆడాడు, నీట్ గా మాట్లాడాడు. అలాంటి అతన్ని అసలు ఎందులో కూడా లేకుండా చేసేసాడు. సంజనాతో ఎంత చక్కగా మాట్లాడాడంటే, కామెడీ ఎంత చక్కగా చేశారంటే వాళ్ళిద్దరు అసలు బిగ్ బాస్ లో ఉండబట్టే అంత టాప్ లోకి వెళ్ళిందండి. నా ఒపీనియన్ అది. రైట్ రైట్, థ్యాంక్ యూ విజయ. అది విజయ్ గారు అయితే కాస్త ఎమోషనల్ అయ్యారు, కాస్త కన్నీరు కూడా పెట్టుకున్న సందర్భం మీరు చూడొచ్చు. గొంతులో ఈవెన్ షీ సెడ్ షీ గాట్ ఎమోషనల్ అని చెప్పి. ఒకసారి నేను దుర్గా గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, చాలా కాల్స్ వస్తున్నాయి. ఒకసారి దుర్గా గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. దుర్గా గారు, బహుశా ఇంతవరకు ఏ సీజన్స్లో కూడా అంత ఎమోషనల్గా తీసుకోలేదు, బట్ ఈ సీజన్ని చాలా ఎమోషనల్గా, చాలా దగ్గరగా, ఇంకా చెప్పాలంటే ఓన్ చేసేసుకున్నారేమో. చూసిన ఆ వ్యూవర్షిప్ కొంతమంది అయినా కూడా బాగా ఓన్ చేసేసుకున్నారేమో కదా అనిపిస్తోంది. ఏమంటారు? అంటే మనం మొన్న మాట్లాడుతున్నప్పుడు కూడా ఇమాన్యుయేల్ థర్డ్ ప్లేస్ అనుకున్నాం. శేఖర్ అయితే మాట అన్నారు, బహుశా అనూహ్యంగా తనే విన్ అవ్వచ్చు, హూ నోస్ అని చెప్పి కూడా అన్నాడు శేఖర్. మనం కూడా అయితే ఇది ఒక్కటండి, అంతా అతను ఆడలేదని అంటలేదు, ఎలిమినేషన్స్ లో ఒక్కసారి కూడా రాలేదు, ఓటింగ్స్ అతను పెంచుకోలేదు. ఇప్పుడు తనుజ పిఆర్ మెయింటైన్ చేసిందంటారు, శేఖర్ ఇతను ఎవరు కళ్యాణ్ మెయింటైన్ చేశారంటారు, మనకి తెలియదు అవన్నీ కూడా. ఏది ఏమైనా ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్ మీకు పని చేస్తాయి కాబట్టి ఇప్పుడు అతను నవ్వించారు, అతను చాలా బాగా ఉన్నారు, ఇమాన్యుయేల్, ఇవన్నీ ఓకే. కానీ ప్రజలు ఓటు వేయాలి కదండి, ఇది ప్రజల ఓటింగ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి. అంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ కి ఒక గుణపాఠంగా ఉంటాయి. సో ఇవన్నీ బిగ్ బాస్ కూడా అసలు ఆలోచించాలి. అలాంటప్పుడు ఏ రకంగా క్యాండిడేట్స్ తీసుకోవాలి అనేది వాళ్ళు 1-2 సార్లు తరచి చూసుకోవాలి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఓటింగ్ అనేది ఓపెన్ గా ఉండాలి. తర్వాత ఒకళ్ళని ఎక్కువ ప్రొజెక్ట్ చేసి ఒకళ్ళని తక్కువ ప్రొజెక్ట్ చేసి ఒకళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎందుకంటే గ్రాఫ్ అనేది మీకు నిలకడగా ఎక్కడా ఉండదు. ఇప్పుడు మీకు ఎక్కడైనా అదే జరుగుతుంది. ఎగ్జామ్స్ లో కావచ్చు, ఎగ్జామ్స్ లో మనకి ఎట్లా జరుగుతుందండి, ఫస్ట్ నుంచి చదవని వాడికి లాస్ట్ చదువుతాడు, కొంతమందికి ఒక్కసారి చదివితే గుర్తుంటుంది. అట్లాగా గేమ్ అనేది, అందుకే గేమ్ అన్నారు. ఏదైనా కూడా గేమ్ అంటే ఎప్పుడు కూడా విన్నర్ ని లాస్ట్ మినిట్ వరకు మీరు అనుకున్నది ఏది జరగకపోవటమే గేమ్ అనేది. మీరు అనుకున్నది జరిగితే అది గేమ్ కాదు ఎక్కడా కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తనుజ ఓడిపోయిందని వాళ్ళు బాధపడుతున్నారు, నేను అదేం తప్పని నేను అంటే వాళ్ళు అదంతా మేము తప్పు పట్టట్లా. మనం ఊహించండి, జరగడమే జీవితమైన అంతే కదా, మనం అనుకున్నవన్నీ జరుగుతాయండి. సో ఇది ఆటలో ఇంకా అసలు జరగదు. కాకపోతే ఇమాన్యుయేల్ కి అన్యాయం జరగదు.